ఒకప్పుడు బాలీవుడ్ను శాసించిన లేడీ క్వీన్ తను విట్స్ మను, క్వీన్ లాంటి సినిమాలతో 100 కోట్ల క్లబ్ను అవలీలగా దాటేసిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్లలో కాసుల వర్షం కురవాల్సిందే. ఆమె సినిమా కథల్లో దమ్ముంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉండేది. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ నడుస్తోంది. కంగనా రనౌత్ సినీ కెరీర్ దాదాపు ముగిసినట్లేనా? అసలు ఆమెకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కంగనా రనౌత్ నటన గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ సినిమాల కన్నా ఆమె చుట్టూ ఉండే వివాదాలే ఎక్కువైపోయాయి. బాలీవుడ్ స్టార్స్ మీద, నెపోటిజం మీద ఆమె వరుసగా ఇచ్చే లెక్చర్లు, సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్లు ఆమె ఇమేజ్ను డ్యామేజ్ చేశాయి. వీటికి తోడు ఆమె ఇప్పుడు బీజేపీ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావడంతో ఆమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీ దారుణంగా పెరిగిపోయింది. ఈ రాజకీయ ఎంట్రీ, వివాదాల ప్రభావం నేరుగా ఆమె సినిమాలపై పడుతోంది. గతంలో ఎన్నో అంచనాలు, మరెన్నో వివాదాల మధ్య వచ్చిన ఎమర్జెన్సీ చిత్రానికి విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం డిజాస్టర్గా నిలిచింది. ఇక తాజాగా థియేటర్లోకి వచ్చిన భారత్ భాగ్య విధాత పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఈ సినిమాకు కూడా రివ్యూస్, టాక్ పరంగా పర్వాలేదనే రెస్పాన్స్ వచ్చింది. కానీ థియేటర్లో సినిమాను చూసే నాథుడే కరువయ్యాడు. థియేటర్లన్నీ వెక్కిరిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. టాక్ బాగున్నా జనాలు థియేటర్లకు రావడం లేదంటే కంగనాపై ఆడియన్స్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. కంగనా కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి మరో ప్రధాన కారణం ఆమె ఎంచుకుంటున్న సబ్జెక్టులు. రూటు మార్చకుండా కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకే ఆమె పరిమితం కావడం ప్రేక్షకుల్లో తీవ్రమైన విసుగును, మొనాటమీని తెచ్చిపెట్టింది. ప్రతి సినిమాలో తనే సర్వస్వం అన్నట్లుగా ఉండే కథల వల్ల ఆడియన్స్ కొత్తదనాన్ని ఆశించలేకపోతున్నారు. ఈ కమర్షియల్ ఫార్ములా మిస్ అవడం ఆమె కెరీర్కు మరింత మైనస్గా మారింది. ఒక పక్క ఎంపీగా రాజకీయ బాధ్యతలు, మరోపక్క బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు. ఇవన్నీ చూస్తుంటే ఇండస్ట్రీ వర్గాల్లో కంగనా పని అయిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కంగనా తన తప్పులను తెలుసుకుని సినిమాల పరంగా రూటు మార్చి కొత్త బంధాను ఎంచుకుంటుందా, లేక రాజకీయాలకే పరిమితమై వెండితెరకు గుడ్ బై చెబుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.